మీరు ఎప్పటి నుండి అడుగుతున్నారు కదండి మీ మామని చూపి అనేసి. ఈ వీడియోలో మామ కానీ ఉన్నారండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం అంటూ చేస్తూ 1 సంవత్సరం అయిందండి ఈ వినాయక చవితికి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. వినాయక చవితి ప్రత్యేకం అండి మన ఛానల్కి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మన ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ వినాయక చవితికి 1 ఇయర్ అయిందండి. కాబట్టి ఈ రోజు అయితే నాకు చాలా స్పెషల్ రోజు అండి. అందుకనేసి ఈ వినాయక చవితికి దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలతో వినాయక చవితి పండుగ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ముందుగా ముగ్గేసుకుందామండి. ముగ్గు పిండితో వేసినాం కదండి, ఇది ఎర్రమన్నుతో వేస్తే లుక్ చూసే బాగుంటుంది. గేట్ దగ్గర పెద్ద ముగ్గు వేస్తానండి, ఇంటి ముందర మాత్రం చిన్నదిగానే వేస్తాను. ఇప్పుడు దీనికి కలర్ వేద్దాము. ముగ్గు అయితే పెట్టేసామండి. పసుపు కుంకుమ పెడదాం ముగ్గుకి. పూలు పెడదాము. ఇంకా మన ఇంటికి గణేష రాలేదండి. గణేష రాకముందే ఈ డెకరేషన్ అంతా చేసి దేవుణ్ణి పిల్లాలి. మన పూజ రూమ్లో ఫోటోలకంతా పూలు వేసుకుందామండి. ఈ పూలు కూడా నేనే కుట్టానండి. నేనే మార్కెట్కి వెళ్ళి తెచ్చి కుట్టాను. ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. ఎలా ఉందండి మా ఫోటో పూలు? ఈ ఫోటో కూడా అమ్మ తీయించిందండి. అమ్మ తిరుమలకు పోయినప్పుడు అమ్మ ఏమైనా తీసుకో అంటే అమ్మ గుర్తుగా నీ ఫోటో తీసుకున్నానండి. ఇప్పుడు మన శివయ్యకి ప్రతి సంవత్సరము ఓం శక్తికి మాల వేసుకొని పోతామండి. అందుకే ఫోటో పెట్టుకొని ఉన్నాను. అమ్మకి వేసేసానండి పూలు. చామంతులు రోజులు కుట్టింది పెట్టాం కదండి. ఇప్పుడు సెంటు రోజాలు తెచ్చినాను. ఇది ఒక్కొక్క పువ్వు పెడదాం, స్మెల్ కూడా బాగుంటుంది దేవుడికి. ఇలా ఇక్కడ గణేషకి, ఇక్కడ లక్ష్మికి, ఇక్కడ వచ్చి రోజా పూలు వచ్చింది కదండి. ఈ రోజా పూలకి మధ్యలో ఇట్లా చామంతి పెడితే బాగా కనిపిస్తుందండి, అందుకే చామంతి. అలాగే లక్ష్మి ఫోటోకి ఒక రోజా ముళ్ళ పూలు కట్టి వేశాను. పెద్ద గంట అండి ఇది. మా మామగారు మా తాతగారు ఉన్నప్పటి నుంచి ఉంది ఈ గంట అనేది. మామగారు గుర్తుగా అలానే పెట్టుకొని ఉన్నానండి. ఇక్కడ గంటకి అలాగే శంఖ్ అండి. శంఖుకి ఒకటి చూడండి, ఏడుకొండల స్వామికి ఈ పక్క శంకు, ఈ పక్క గంట అండి. ఎలా ఉందండి? ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ లక్ష్మి అండి. ఇక్కడ ఒక్కొక్క పువ్వు పెట్టుకుందాం. రెగ్యులర్గా మా పూజ రూమ్ ఇంతే అండి. కామాక్షమ్మ దీపం పెడతాను. ఈరోజు కామాక్షమ్మ దీపం పెట్టలేదు. మామూలుగా నేను పూజ రూమ్లోనే పెడతాను గణేష, కాబట్టి ఇక్కడ గణేష పెట్టి ఇక్కడ ఒక జ్యోతి, ఇక్కడ ఒక జ్యోతి పెడదాం అనేసి అనుకున్నానండి. పూజ రూమ్ డోర్కండి ఇవి వచ్చి చెండు పూలు తెచ్చుకున్నానండి. చెండు పూలు డోర్లకు అంతా బాగుంటుంది కడితే అనేసి. బంతి పూలు కుట్టే కన్నా కట్టినామంటే కానీ బాగుంటుందండి. కుట్టేకి ఎక్కువ పూలు కావాలి, అదే కట్టేకైతే కొంచెం పూలు కూడా ఎక్కువ లెంత్ వస్తుందండి. కాబట్టి నేను కట్టుకున్నాను. నాకు పూలు కట్టాలంటే చాలా ఇష్టం అండి. దిండి కానీ కడతానండి, మాల కానీ కడతాను, ఇలా కడతాను, ఇలానే బాగా తిక్కుగాను కడతానండి పూలు. మా ఇంటికి బొజ్జ గణేష వచ్చేసారండి. మనము ఎల్నీరు తీసి ఇంట్లోకి పిలుచుకుందాం. గణేష్ అయితే పూజ రూమ్లో కూర్చొని పెట్టేశామండి. గణేష్ కూడా నేనే స్వయంగా మాల కుట్టానండి. చూడండి, ముళ్ళ పూలతో మాల కుట్టాను. ఇప్పుడు గణేషకి మాల వేద్దాం. అలాగే గౌరమ్మకి పూలు పెడదాము. ఆ గౌరమ్మకి పూలు కూడా పాపే కట్టిందండి. నేనే కడతానమ్మా అమ్మకి వేసి పాపే కట్టింది. పాప కట్టింది గౌరమ్మకి. ఎంత ముద్దుగా ఉన్నారు కదండి అమ్మ కొడుకు. అలాగే 21 పత్రాలు పెట్టాలంట కదండి, అందుకే పత్రాలు కూడా నేను తీసుకొచ్చినాను. ఒక కట్ట కట్టి పెట్టుతున్నాను. ఈరోజు మన దేవుడికి నైవేద్యంగా
కజ్జికాయలు, కుడుములు, రవ్వ లడ్డు, ఉస్లి అలాగే చిత్రాన్నం చేస్తున్నామండి. కుడుములు, రవ్వ లడ్డు అనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. పక్కా కొలతల్లో చెప్పినానండి, బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. కుడుములు అనేది కూడా వేరే వాళ్ళు ట్రై చేసి కానీ చెప్పారండి ఫోన్ చేసి, చాలా బాగా వచ్చింది అక్క అని. మీరు అదే ప్రాసెస్లో చేసినట్లయితే కుడుములు అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, మెత్తగా ఉంటుంది. అలాగే దేవుడికి నైవేద్యానికి మీరు పొద్దున్న పెట్టినా కానీ సాయంకాలం దాకా మెత్తగానే ఉంటుందండి కుడుములు అనేది, అంత బాగుంటుంది. అది కాకుండా మన వినాయకుడికి చాలా ప్రత్యేకమైన వంట అనేది కుడుములు అంటే దేవుడికి చాలా ఇష్టం కాబట్టి ఆ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి. ఆ వీడియోలో చూసినట్లయితే రవ్వ లడ్డు, కుడుములు పక్కా కొలతల్లో చెప్పానండి, అలాగే పర్ఫెక్ట్గానే వస్తుంది. మీకేమన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీ డౌట్ని నేను క్లియర్ చేస్తానండి. అన్ని ప్రసాదాలు చేస్తున్నానండి, చూపిస్తానండి, కాకపోతే అన్ని మెజర్మెంట్ అయితే ఇందులో చెప్పను. ఇక్కడ వచ్చి నేను కజ్జికాయలు ఎలా చేయాలనేది పక్కా కొలతల్లో చెప్తాను. మీరు అదే మెజర్మెంట్ ఫాలో అయినట్లయితే కజ్జికాయలు అనేది చాలా బాగా వస్తుందండి. పైన క్రిస్పీగా, లోపల పూర్ణం కూడా ఎక్కడ చెదరదండి. మనం ఎంతైతే పెడతామో పూర్ణము అలా కజ్జికాయలు నిండుకు ఉంటుందండి. ఇప్పుడు కజ్జికాయలు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మైదా పిండి, చిరోటి రవ్వ, అలాగే పూర్ణం అండి. ఈ పూర్ణానికి ఏమేమి వేసానో అది చెప్తాను. ఇంకోటి అండి, మైదా పిండి 2 భాగాలు అయితే చిరోటి రవ్వ 1 భాగం అండి. ఎందుకక్క చిరోటి రవ్వ తీసుకుంటున్నారని డౌట్ రావచ్చు, దానికి నేను క్లారిటీ ఇస్తాను. ఈ పూర్ణంలో వచ్చి పుట్నాల పప్పు, ఎండి కొబ్బరి, యాలకుల పొడి, అలాగే నేను చక్కెర వేసానండి. ఇంకొకటి అండి, ఈ పూర్ణానికి బెల్లం వేసినామంటే మనం నూనెలో వేడి నూనెలో కజ్జికాయలు కాలుస్తాం కదండి, కరిగిపోయి కొంచెమే అవుతుందండి. కాబట్టి నేను ఇక్కడ చక్కెర తీసుకున్నాను. మనం చక్కెర తీసుకునే దాని వల్ల పూర్ణం ఎంత పెడతామో అంతే ఉంటుందండి, ఎక్కడ చెక్కు చెదరదండి. కజ్జికాయలు అనేది తుంచినా కానీ లోపల పూర్ణం బాగుంటుంది. ఇంకొకటి అండి, చిరోటి రవ్వ ఎందుకు వేస్తారక్క అనేసి డౌట్ వస్తుంది కదా. ఈ చిరోటి రవ్వ వేసేదాని వల్ల మన కజ్జికాయలు అనేది మెత్తగా రాదండి, చాలా గరిగరిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఆ మైదా ఒక్కటే వేసేదాని వల్ల కొంచెం నారుగా వస్తుంది. మీరు కావాలంటే గమనించండి. ఒక 3-4 రోజులు అయిన తర్వాత మనం బాగా కాల్చకపోతే మెత్తగా అనేది వస్తుందండి, మనం తుంచేటప్పుడు కూడా తునగదండి. చిరోటి రవ్వ వేసుకోండి, కజ్జికాయలు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ చిరోటి రవ్వ ఎక్కడ దొరుకుతుంది అక్క అని కూడా డౌట్ వస్తుంది. మన షాపుల్లో అంతా దొరుకుతుందండి, బాంబాయి రవ్వ అని అంటే ఇస్తారు, చాలా సన్నగా ఉంటుందండి, సూజీ రవ్వ లాగా ఉండదు, ఇంకా సన్నగా ఉంటుందండి ఈ రవ్వ అనేది. ఫస్ట్ పిండి చల్లిపెట్టుకునేద్దామండి. డౌట్ ఉంటుంది కదండి, దీంతో ఏమైనా ఉంటుందేమో అని డౌట్గా ఉంటుంది కదా, దానికి జల్లి పెట్టేసినామంటే మన డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఏమీ లేదు, క్లీన్గానే ఉంది, కానీ ఒకసారి జల్లి పెట్టేసిన. ఇప్పుడు చిరోటి రవ్వ కూడా అండి, ఈ చిరోటి రవ్వ చూడండి జల్లి పెడితే అట్లానే పడిపోతుంది, అంత సన్నగా ఉంటుందండి. మన పిండి ఏ జల్లిలో అయితే జల్లి పెట్టామో అదే తీసుకున్నానండి, అంత సన్నగా ఉంటుంది. చూడండి ఎట్లా పడుతుందో. ఇట్లా అడగాలండి, మీకు డౌట్ ఉంటుంది ఏ రవ్వ అని డౌట్ ఉంటుంది. పిండి జల్లిలోనే జల్లి పెట్టే రవ్వ అండి, అంత సన్నగా ఉంటుంది చూడండి. పిండి మరే ఉంటుందండి, ఇది కొంచెం బరకగా ఉంటుంది, కాకపోతే మన పిండి జల్లి పెట్టే జల్లిలోనే కింద పడిపోతుంది. చూడండి, చూసారు కదా. మైదా, చిరోటి రవ్వ అంతా ఒకటిగానే జల్లి పెట్టుకున్నాం కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకుని కలుపుకునేద్దాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి, దీనికి సోడా ఏమీ వేయకూడదండి, ఒట్టి సాల్టే వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో నీళ్ళు పోసుకుందాము. మన పూరీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి. నీళ్ళు కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి పోసేద్దండి, ఎక్కువైపోయిందంటే మళ్ళీ కష్టమవుతుంది, కాబట్టి కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. చాలామంది సంక్రాంతికి స్పెషల్గా చేసుకుంటారండి కజ్జికాయలు, కాకపోతే మా పక్క వచ్చి గణేషకి చాలా ప్రీతిగా చేసి పెడతారు. కజ్జికాయలు వెండిలో మాల కానీ చేసి వేస్తారండి. ఈ కజ్జికాయలు చేసేసిన తర్వాత సూదితో దారం వేసి కుట్టేసి దేవుడికి మాలగా కూడా వేస్తారండి. కాకపోతే మనం తెచ్చేది బుజ్జికి అనేసి, అందుకనేసి నేను మాల అయితే కుట్టలేదు, అలానే నేను దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను. చూడండి, పిండి ఈ మాత్రం కలుపుకునేసినామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసి కలుపుకుందాం. ఇందులో 1 స్పూన్ నూనె అండి. ఇదే కజ్జికాయల్లో డ్రై ఫ్రూట్స్ అంతా పెట్టి కానీ చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ మాత్రం కలిపితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఉండకు రాదు, ఉండకు పట్టినా కానీ ఈ రవ్వ అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి, అంత మెత్తగా ఉండదండి పిండి అనేది. చూడండి, ఇక్కడే తెలుస్తుంది. ఇది ఒక అరగంట వదిలేసినామంటే బాగా నానుతుందండి, అప్పుడు పిండి అనేది మెత్తగా ఉంటుంది. రవ్వ బాగా నానే ఉంది,
పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి. పూర్ణము చేసేసాం కదా, దీని పక్కన పెట్టేసి రవ్వ లడ్డు చేసేసి ఆయిల్కి ఇది పిండి అనేది బాగా నానుతుందండి. అప్పుడు మనము కజ్జికాయలు ఒత్తుకొని చేసేయచ్చండి. మన కజ్జికాయల పూర్ణము ఎంతెంత వేయాలని నేను కొలతలు చెప్పలేదు కదండి. 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు చక్కెర, 1/2 కప్పు ఎండు కొబ్బరి, కొద్దిగా యాలకిల పొడి అండి. ఎండు కొబ్బరి పుట్నాల పప్పు మిక్సీ పట్టినాక లాస్ట్లో చక్కెర అలాగే యాలకిల పొడి వేసి అట్లా తిప్పి ఇట్లా ఆపేయాలండి. చక్కెర అనేది ఎక్కువ నున్నగా అవ్వకూడదండి, అక్కడక్కడ పలుకులు కనిపిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు రవ్వ అండి, సూజీ రవ్వ. మనం ఉప్మా చేస్తాం కదండి, ఆ రవ్వ తీసుకున్నాను చూడండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు చక్కెర అండి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, వేయించుకునేకి నెయ్యి, జీడిపప్పు, ద్రాక్షి. నేను ముందుగానే పాలు కాంచి చల్లారి పెట్టేసినానండి. ఈ రవ్వ లడ్డు వేయించుతానే ఉడుకుడుగ్గానే ఈ పాలు పోసుకొని ఉండజేయాలండి. కొంచెం ఉడుగ్గానే ఉంటుంది. అది పాలు వేడిగా ఉందండి, చేయి కాలిపోతుందండి. కాబట్టి పాలు కాంచి చల్లారి పెట్టేశాను ముందుగానే. ఇప్పుడు రవ్వ వేయించుకుంటానే మనం అలానే ఉండలు చేసి పెట్టేసినామంటే రవ్వ లడ్డు కూడా అయిపోతుందండి. పనిలో పని చిత్రాన్ని కూడా రైస్ పెట్టేశానండి. ఈ పక్క స్టవ్ ఖాళీగా ఉంది, ఈ పక్క రవ్వ లడ్డుకి వేయించుకుంటాం కదా, రైస్ అయిపోతుందండి. రైస్ చల్లారిపోతే పులిహోర కలిపేయచ్చు కదండి, కాబట్టి పెట్టేశాను. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం, కళాయి కూడా వేడెక్కింది. ఇప్పుడు నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకునేద్దాం. ఇది అమ్మ ఊర్లో ఇంకా నెయ్యి పంపించిందండి, ఆవు నెయ్యి అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కొంచెంగా వేగినాక మనం రవ్వ వేసుకోవాలి. ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు రవ్వ వేసుకుందాము. మీరు రవ్వ వేయించుకునేదంతానే ఉంటుందండి రవ్వ లడ్డు టేస్ట్ అనేది. రవ్వ అనేది బాగా వేగాలండి. నెయ్యి అయితే సూపర్గా ఉందండి స్మెల్. రవ్వ వేగిపోయిందండి. ఎండు కొబ్బరి తురుమేసుకుందాం. మీరు తురుముకున్నా కానీ మిక్సీకి ఒక చుట్టు వేసుకోండి. కొబ్బరి అనేది తురిమినామంటే కొంచెం పెద్దగానే వస్తుంది కదా, మిక్సీకి ఒక చుట్టు వేసుకున్నామంటే మళ్ళీ కొంచెం నునుపైతుంది. కొబ్బరి తురుము వేసినాక ఉడికెక్కితే సరిపోతుందండి, ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. చక్కెర వేసుకొని మిక్స్ చేసుకునేసి దించేసేదే అండి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. అంతే అండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు రవ్వ వేడిగానే ఉందండి. ఇప్పుడే మనం పాలు కొంచెం కొంచెంగా చల్లుకొని పట్టుకోవాలండి. ఎక్కువ పాలు పోసి కూడా కలిపేయకూడదండి, కొద్దిగా వేసుకొని ఉండ చేసుకోవాలి. మీగడ వేసుకోవద్దండి, మీగడ వేస్తే బిన్నె చెడిపోతుంది. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు మనం చూసి పట్టుకోవాలండి. ఇక్కడ నేను మీడియంగా పడుతున్నాను. ఈ వీడియోలో మీకు రవ్వ లడ్డు అర్థం కాలేదు అంటే ఇంకొక వీడియో ఉందండి, అందులో చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అంతే అండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం బాగా ఆరాలండి, ఆరినాక ఎత్తి మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, 4-5 రోజులు ఉంటుంది. రైస్ అయిపోయిందండి. ఆ కుక్కర్లోనే మనం బుడిశనగలు పెడుతున్నాము. స్టవ్ను ఖాళీగా ఉందండి, అంటే ఇచ్చేసి విజిల్ వచ్చేసిందండి. తిరగబాత పెట్టేస్తామంటే ఉసిలి అయిపోతుందండి. చూడండి, మన పిండి అనేది ఇలా ఉండాలండి కుడుములకి, అప్పుడే కుడుములు అనేది సాఫ్ట్గా వస్తుంది. కుడుముల వీడియో మన ఛానల్లో ఉంది చూడండి. ఇంట్లోనే పొడి కొట్టి నేను ఎలా చేయాలో అంతా చూపించినానండి. ఇక్కడైతే నేను అన్నీ చూపించలేదు, ఈ మాత్రం కలుపుకున్నానండి. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, అప్పుడు మన కవర్కి అనేది అతుక్కోదు. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాం కదా, తట్టుకునేద్దాం. చాలా పువ్వులాగా వస్తుందండి కుడుము కూడా, ఎక్కడ గట్టి అవ్వదు. కాకపోతే మన ఎండి పిండి చేసుకునేకి బియ్యం అప్పుడే నీళ్ళలో పోసి చేసుకునేకి చాలా వ్యత్యాసం ఉందండి. ఇలా చేసుకునే దానివల్ల పువ్వులాగా వస్తుంది. ఇంకొకటి అండి, మనము దేవుడికి నైవేద్యం అంటేనే పవిత్రంగా స్నానం చేసుకొని చేస్తాం కదా, కాబట్టి ఇలా అప్పుడే చేసుకుంటేనే చాలా పవిత్రం అవుతుందండి. ఇక్కడ నేను పల్లీలు ఎండు కొబ్బరి పూర్ణం అండి, ఇది మన ఛానల్లో ఒట్టి కొబ్బరితో చేసిండే పూర్ణం కూడా ఉంది. 2 పూర్ణాలు ఉందండి, మీకు ఏది నచ్చుతుందో అది చేసుకోండి. ఇప్పుడు దీనికి 1 స్పూన్ పెట్టుకుందాము. దీనికి సరిపోయినంత వేసుకోవాలండి.
ఎక్కడ కానీ కుడుము అనేది లీకేజ్ కూడా అవ్వదండి, బయట ఎక్కడ రాదు, బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. చూసారు కదండి మన కుడుము అనేది చాలా బాగా వచ్చింది. మీకేమైనా డౌట్గా ఉంటే తీసేసినాక ఇక్కడ కొంచెం ప్రెస్ చేసుకోండి సరిపోతుంది. మన గణేషకి ఎంతో ఇష్టమైన కుడుము రెడీ అయిపోయిందండి. ఇలా మీడియంగా మన చేతికి ఇట్లా తీసుకుంటే ఇలా రావాలండి. ఉండనేది చేతికి కూడా ఎక్కడ అతుక్కోకూడదు. కుడుములు రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు మోదకాలు రెడీ చేసుకుందాం. మోదకం కూడా చాలా ఈజీ అండి. చాలామంది మోదకానికి అచ్చులు ఉపయోగిస్తారండి, కాకపోతే నేను ఇక్కడ చేతిలోనే పెడుతున్నానండి. చూడండి ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా చేతికి తీసుకుందాము. ఇప్పుడు దీనికి కొద్దిగా పూర్ణం పెట్టుకొని ఇలా ఒకటొకటి ఇలా తీసుకుందాం. ఇక్కడ మీకు ఎక్కువ పిండి వస్తుంది అంటే కొంచెం తీసేయండి. అంతే అండి. మనమే మన చేతులతో చేసేది ఎంత బాగుందండి. ఆ అచ్చుల్లో పెట్టేసి దాన్ని తీసేది ఎట్లుందండి. చూసారు కదండి మన మోదకం రెడీ అయిపోయింది. దీనికి షేప్ తీయాలి కదా. మనం అచ్చుల్లో అయితే అచ్చు పెడతాము, అచ్చు లేదు కదా, మనము స్పూన్తో ఇలా గీట్లు పెట్టుకుందాం. అంతే అండి మన మోదకం రెడీ అయిపోయింది. అలాగే ముచ్చటగా 3 మోదకాలు రెడీ అండి. చూడండి మన కుడుములు, మోదకం, ఉండ్రాళ్ళు రెడీ అండి. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడకపెట్టుకునేద్దాం. అలాగే ఇంకో ప్లేట్ కూడా పెట్టేస్తాము. కింద ప్లేట్ పైన ప్లేట్ పెట్టినానండి, మధ్యలో ప్లేట్ పెట్టలేదు. ఎందుకంటే మధ్యలో ప్లేట్ పెట్టినామంటే కింద ఒకదాని ఒకటి పెట్టినామంటే ఈ కుడుములు అనేది కొంచెం హైట్గా ఉంటుంది కదా, ఇట్లా ఉండేవి ఇట్లా అదుముకుంటుంది. కాబట్టి ఇలా పెట్టాను. 12 నిమిషాలు ఆవిరి పెట్టుకుంటే మన కుడుములు అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కడా గాలి పోకూడదండి, బాగా టైట్గా వేసేయాలి మూత. కజ్జికాయలు కలుసుకునే నూనె పోసుకుందామండి. ఇప్పుడు మన పిండి చూద్దామండి. చూడండి పిండి బాగా అరగంట అయిందండి, బాగా మెత్తగా అయింది పిండి కూడా. ఇంకొకసారి కలుపుకునేసి మనం ఉండలు పట్టుకునేద్దాం. ఇప్పుడు మన పూరీకి చపాతీ కొట్టుకున్నట్లు ఒత్తుకుందామండి. చాలా మందంగాను ఒత్తుకోకూడదు, అలానే పలసగాను ఒత్తుకోకూడదండి, కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి. చూడండి ఈ మాత్రం ఒత్తుకుంటే సరిపోతుందండి. కజ్జికాయలు ప్రెస్ చేస్తాం కదండి, అది తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టఫింగ్ పెట్టుకుందామండి. అది మీరు సైడ్లోకి రాకుండా పెట్టుకోవాలండి. కొంచెం ఈ సైడ్లో నూనె ఇట్లా పూసుకున్నట్లయితే మనకు బాగా అతుక్కుంటుందండి. ఇట్లా ఒత్తుకున్నాక ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదా, దీన్ని తీసేయాలి. అంతే అండి. చూసారు కదండి మన కజ్జికాయలు అనేది. ఇప్పుడు నూనె లేసి మనము వేయించుకునేదే. ఇప్పుడు దీన్ని ఇట్లా చేసుకొని కొన్ని పక్కన పెట్టుకునేద్దాము. చూడండి ఈ సైజులో చేసుకున్నామంటే మనం ఇందులో పెట్టుకొని మీరు పూర్ణం వేసుకునేటప్పుడు ఈ సైడ్లో రాకుండా చూడండి, అట్లా వచ్చినా కూడా ఇట్లా తోసుకోండి. కొన్ని అయిపోయినప్పుడు ఆ పూర్ణం అంతా బయట వచ్చేస్తుందండి. ఇట్లా నూనె కొంచెం పూసుకున్నారంటే బాగా అతుక్కుంటుంది. చూడండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత అండి ఇలా తీస్తాం కదా, మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నామంటే ఈజీగా వస్తుంది. అదే మీరు ఈ పక్క నుంచి ఎత్తినట్లయితే విరిగిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, ఒకటొకటే వేసుకుందాము. ఒకే పరి ఒక 5-6 కూడా వేసుకోవచ్చండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మనం వేయించిన కొంచెంసేపటికే ఇట్లా తిప్పించుకోవాలండి, లేదంటే ఒకే పక్కే ఉబ్బిపోతుంది, మళ్ళీ ఇంకో పక్క తిరగదు.
సిమ్లోనే పెట్టుకొని కాల్చుకున్నామంటే మన కలరు బాగా వస్తుంది, అలాగే క్రిస్పీగాను ఉంటుందండి. ఎక్కడ మన పూర్ణం కూడా బయట రాలేదు, చూసారు కదండి. ఫస్ట్ ఎలా అయితే వేస్తామో లాస్ట్లో కూడా నూనె ఇలానే ఉంటుందండి. చూడండి మన కజ్జికాయలు ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఈ వేడికి ఇంకా కొంచెం కలర్ తిరుగుతుంది. ఇప్పుడు తీసేద్దాం. కుడుములకు చేసాం కదండి పూర్ణము, అది కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉస్లి తిరుగుబాతు పెడదామండి. గింజలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేద్దామండి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాము. ఎప్పుడు ఒకేలాగే చేస్తాం కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా. ఇందులో 3 పచ్చిమిరపకాయలు వేసినాను, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చి కొబ్బరి అండి. ఇది తురిమేసినాను ఆల్రెడీ. ఒక చుట్టు ఇట్లా తిప్పి అట్లా తిప్పినామంటే సరిపోతుందండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని తిరుగుబాతు పెట్టేద్దాము. తిరుగుబాతుకి కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇందాక మిక్సీ పట్టాం కదండి ఇది కూడా వేసేస్తున్నాను. కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఇప్పుడు మనం గింజలు వేసుకునేద్దాం. నీళ్ళు బాగా వడిగే వేసినాను. కారము కొత్తిమీర అంతా మిక్సీ పట్టేదాని వల్ల ఏది తీసేదానికి అవదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి, మన ఉస్లీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దామండి. అంతే అండి, ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇప్పుడు చిత్రాన్నానికి పోపు పెట్టుకుందాము. నూనె, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చనిపప్పు, పల్లీలు. ఇప్పుడు బాగా కలుపుకుందాము. పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు లైట్గా వేసుకుంటే కలర్ బాగుంటుంది. అంతే అండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు రైస్లో రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే నిమ్మపండు జ్యూస్ తీసి పెట్టుకున్నామండి, ఇది కూడా వేసేద్దాము. ఈ జ్యూస్ అనేది తిరుగుబాతులో వేసినట్లయితే కొంచెం చేదు వస్తుందండి, కాబట్టి నేను ఇలానే వేస్తాను. పాప పిండేసిందండి గింజలతో కూడా. ఇప్పుడు ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, వేసేద్దాము. అలాగే కొద్దిగా కొత్తిమీర, అన్నీ వేసేసానండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యం కాబట్టి నేను ఇక్కడ ఎర్రగడ్డ వేయలేదండి, దేనికి వేయలేదు, ఉసిలికి కూడా వేయలేదు నేను. మన పసుపు ఎప్పుడు కానీ చిత్రాన్నానికి లైట్గా వేయాలండి, ఎక్కువ వేస్తే అది డార్క్గా ఉంటుంది, కనిపించేది కూడా బాగుండదు. అన్నము పొద్దున్నే నిద్ర లేసరి స్నానం చేసుకొని వచ్చి ఫస్ట్ బియ్యం నానబెట్టినానండి. రైస్కి కుడుములకి రెండింటికి ఒకేసారి నానబెట్టినానండి. మన చిత్రాన్నం రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసాము. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా వేద్దాము. అయిపోయింది మన చిత్రాన్నం కూడా. చూడండి మన కుడుములు కూడా బాగా ఆవిరి అయిపోయినాయి. చూడండి మన కుడుము ఎలా అయితే పెట్టినామో అలానే ఉందండి, ఎక్కడ చదవలేదు, తెలుస్తుంది కదండి. కుడుము కూడా సాఫ్ట్గా ఉంది. మన వంట అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేస్తాం. దేవుడికి పండ్లు, అలాగే ఈ పక్క ఒక పైనాపిల్, ఈ పక్క ఒక పైనాపిల్ కూడా నేను ఇలానే తెచ్చానండి. దేవుడికి ఇట్లా ఆహ్వానం పలుకుతున్నట్లు ఉండాలనేసి ఇలానే తెచ్చాను. ఇప్పుడు ఇక్కడ దీపాలు పెట్టుకుందాము. ఎంత అలంకరణ చేసినా కానీ మన అంటి పిల్లలు పెడితేనే అండి దేవుడికి అలంకారం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అంటి పిల్లలు పెట్టేద్దాం.
నుంచి అడుగుతున్నారు కదండి మీ మామను చూపియండి అనేసి. కాబట్టి ఈరోజు వినాయక చవితిలో మామ, నేను, పాప మేము ముగ్గురం ఉన్నామండి. మామూలుగా వీడియోలో నన్ను ఒక్కదాన్నే చూసారు, ఈరోజు అయితే మా ముగ్గురిని చూస్తారండి. చూసారు కదండి మా వినాయక చవితి మా ఇంట్లో ఇలా జరుపుకున్నాం. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో మీరు కామెంట్ చేయండి. యూట్యూబ్ చేసినప్పటి నుంచి 1 ఇయర్గా మీరు చాలా బాగా ఆదరించారండి. ఇలానే నన్ను ముందుకు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా నా కృతజ్ఞతలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.